సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకుండా ప్రోటోకాల్ను విస్మరించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు ఎంపీ అనుచరులు శనివారం గోదావరిఖనిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళిత యువ ఎంపీని ఆహ్వానించకుండా ప్రోటోకాల్ను విస్మరించిన దేవాదాయ శాఖ అధికారులపై ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫ్లెక్సీలలో కూడా వంశీకృష్ణ ఫోటోను ముద్రించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రోటోకాల్ను పాటించి ఎంపీ వంశీకృష్ణకు ఆహ్వానం అందించాలని డిమాండ్ చేశారు. నిన్న భూపాల్పల్లి జయశంకర్ జిల్లాలో జరిగిన సరస్వతి పుష్కరాలు సందర్భంగా ఘనంగా పుష్కరాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సరస్వతి పుష్కరాలకు మొదటి రోజు పుష్కరిణి స్నానం చేయడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా మంత్రులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. కానీ లోకల్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారిని ఈ ప్రోగ్రాంను ఆహ్వానించకుండా అక్కడ మిగతా కూడల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ గారి ఫోటో పెట్టకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే రాజ్యాంగపరంగా ఓటు ద్వారా ఏ విధంగా మనము ఎంపీలకు ఓటేస్తామో అదేవిధంగా ఎంపీ గారు కూడా ఓటు వేయడం వల్ల అతనికి అన్ని విధాల ఆయన పార్లమెంటు పరిధిలో ప్రోటోకాల్ అందుకే వర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అతనికి ప్రోటోకాల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా, ఈ కాళేశ్వరం పుష్కరం కార్యక్రమం అంతా ఎండోమెంట్ అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఆ కాళేశ్వరం ఎండోమెంట్ ఈఓ పైన అదేవిధంగా అధికారుల పైన SCS యాక్ట్ చేసి చట్ట ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఎక్కడైనా ఆయనకు రాజ్యాంగపరంగా వచ్చిన హక్కును అధికారులందరూ తప్పనిసరిగా ప్రోటోకాల్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కామ విజయ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రాచకొండ కోటేశ్వర్లు, మల్లేష్ యాదవ్, మధు, నర్సింగ్ దొర, నరేందర్ రెడ్డి, కృష్ణ, మహేష్, శ్రీనివాస్, విజయ్, సుతారి శేఖర్, గొర్రె అజయ్, రౌతు శ్రీకాంత్, కళ్యాణ్, శంకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.